అందరికీ నమస్కారం. అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్లో రుద్రగరుడ పురాణ సినిమా నిర్మించాము. ఈ సినిమా డైరెక్ట్ చేసిన నందీష్ కేఎస్ గారికి ಹಾಗೂ హీరో గారు రిషి గారికి, హీరోయిన్ ప్రియాంక గారికి ధన్యవాదాలు. ఈ సినిమా బై లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నాము. మీరందరూ సపోర్ట్ ఈ సినిమా మీద ఉంటాను అంత కోరుకుంటాను. మాకు తెలుగు అంత బాగాలేదు, మేనేజ్ చేస్తాను. అండ్ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన మధుర శ్రీధర్ గారికి హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అండ్ సోహల్ గారికి థ్యాంక్ యూ. అండ్ వచ్చిన మీడియా అందరికీ, అతిథులకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పర్ఫెక్ట్ సార్, చాలా కృషి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అశ్విని ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద లోహిత్ గారు నిర్వహిస్తున్నటువంటి ఆయన ఫస్ట్ సినిమా ఇది. మొట్టమొదటి సినిమానే 4 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. మా నందీశ్వర్ గారు, మా డైరెక్టర్ గారు నందీశ్వర్ గారు, ఆయనతో ఇక్కడ 9 అవర్స్ అని చెప్పేసి వెబ్ సిరీస్ నేను చేశాను. దానికి నేను క్రిష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి వెబ్ సిరీస్ చేసేటప్పుడు నందీశ్వర్ గారు, మీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది కన్నడలో అంటే ఏదో ఇస్తారులే అనుకున్నాను. కానీ కొంత టైం తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక మంచి వేషాన్ని, ఇందులో మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. మా హీరో ఆచారబాహుడు రిషి గారు, ప్రియాంక గారు, మా మధుర శ్రీధర్ గారు, మమ్మల్ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా శ్రీధర్ గారు, తమ్ముడు సోహెల్ గారికి, అండ్ ఈ సినిమాని ఆదరించి ఓ మంచి విజయాన్ని ఇస్తారని చెప్పేసి మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ గారికి, మీ అందరికీ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి పాత్రలో మిమ్మల్ని చూడడానికి మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ ప్రియాంక టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేదికి రొంబ సంతోషమై. ఐఎమ్ సారీ, ఐఎమ్ మిక్సింగ్ బిట్ ఆఫ్ తమిళ్, కన్నడ, తెలుగు అన్నీ మిక్స్. ఈరోజు మీరందరూ ఇక్కడ వచ్చేది చాలా సంతోషం అవుతుంది. సారీ, ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ తెలుగు. ఐఎమ్ so happy to be here. Thanks for coming and thank you so for releasing our teaser. Our film Rudra Garuda Purana is going to be releasing in Telugu also. Telugu people has always shown love for good content, and I'm hoping that you guys show the same love to our cinema too. And the director of this film is Nandi sir, and producer is Lohit sir, and this is his first film. And yeah, and as you all know that Rishi sir has already made his mark into Telugu industry. So hoping for the best. Please show us some love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. ఎస్ నందీష్ గారు, ఇప్పుడు మీరు లేదు. నో, యూ డిడ్ంట్ బై హార్ట్ ద శ్లోక. ఓకే, నెక్స్ట్ ఈవెంట్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా పీపుల్స్, మా పెద్దోళ్ళు శ్రీధర్ సార్కి, హీరో సోహెల్ సార్కి అందరికీ ధన్యవాదం చేస్తాను. మా హీరో గారు ఆల్రెడీ తెలుగు ఫిల్మ్ చేశారు. సో మా ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం చేసావు. సో దట్స్ వై టీజర్ రిలీజ్ ఇక్కడే చేయాలా, అట్లా ప్రోగ్రాం పెట్టి ఇక్కడ వచ్చావు. అందరూ సపోర్ట్ కావాలా మాకు. ఇది ఫస్ట్ తెలుగు మూవీ. మా ఇక్కడ తెలుగులో వర్క్ చేశాను. 9 అవర్స్ వెబ్ సిరీస్లో కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మళ్ళీ మా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆಗಿ చేసిన మూవీ తెలుగు గమ్యం రీమేక్ సవారీ మూవీ. ಅದು ಶೋಭು ಗಾರು ಪ್ರೊಡಕ್ಷನ್ చేశారు కన్నడಲ್ಲಿ.
అక్కడి నుంచి క్రిష్ సారు, రాజీవ్ గారు అందరూ కొంచెం రిలేషన్షిప్ తెలుగు కన్నడ ఉంది. సో ఐ మేనేజ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్, తెలుగు కమ్యూనికేషన్ అంతా వస్తుంది. ఏమారా తప్పు మాట్లాడితే క్షమించండి. టీజర్ రిలీజ్ అయింది, అందరూ చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ సినిమా ఇక్కడ డైరెక్షన్ చేయాలంట ఇష్టపడతాను. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాము మీ నుంచి మరిన్ని ప్రాజెక్ట్స్. పోలీస్ ఆఫీసర్గా మా ముందుకు వస్తూ ఉన్నారు. సో విషింగ్ టు నో మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ యూ, రిషి గారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ శ్రీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, టీజర్ రిలీజ్ చేసినందుకు. ఆయన ఎప్పుడు కూడా కొత్త టాలెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ టు హ్యావ్ యూ హియర్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ అండ్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్. టీమ్ తరపు again we are extremely thankful. Thank you so much sir. And Sohail gariki kuda thank you so much for taking out your time. Really happy to have you here. Name Rishi and Shaitan lo na Telugu lo na first project ante adi Shaitan. Mahi Raghav garu nannu Hotstar ద్వారా తెలుగు ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. దానికంటే ముందు కబలుదారి అని నా కన్నడ సినిమా ఇక్కడ కపటదారి అని రీమేక్ అయింది, సుమంత్ గారు నటించారు. శైతాన్ అయిన తర్వాత ఇంకొన్ని తెలుగు స్ట్రైట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దాని గురించి వెంటనే అప్డేట్స్ ఇస్తాను. శ్రీధర్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. అండ్ ఈరోజు రుద్ర గరుడ పురాణం గురించి చెప్పాలంటే, ఇది గరుడ పురాణం ఎలిమెంట్స్ బేస్ చేసి ఉంటుంది. నేను రుద్ర అని ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. పేర్లాగే క్యారెక్టర్లో కూడా చాలా ఫోర్స్ ఉంది. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే 25 years బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఒక బస్, మరి దాంట్లో చనిపోయిన అందరూ మళ్ళీ తిరిగి వచ్చారు. మరి బస్ కూడా వచ్చింది. ఇది ఎప్పుడు ఎలా అనేది సినిమా వన్ లైన్. నేను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా ప్యాషన్ అండ్ డెడికేషన్తో వారు పనిచేశారు. అండ్ సినిమాలో చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వినోద్ అల్వా గారు, శ్రీధర్ గారు, అవినాష్ సార్ని మీరు అఖండాలో కూడా వచ్చేసి చూశారు. అండ్ అఫ్కోర్స్ ఈజ్ అ బిగ్ యాక్టర్, మేడ్ మెనీ అదర్ ఫిల్మ్స్ ఎస్ వెల్. అశ్విని మేడం ఉన్నారు అండ్ ప్రియాంక ద లవ్లీ హీరోయిన్, యూ కెన్ సీ. అండ్ సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఆర్ బిహైండ్ ద కెమెరా ఇన్ అ ఫిల్మ్. అండ్ సినిమా చూసిన తర్వాత ప్రొడ్యూసర్ గారికి అనిపించింది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి కూడా ప్రజెంట్ చేయాలి అని, ఎందుకంటే తెలుగు ఆడియన్స్, యాజ్ యూ సెడ్, హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ ఆఫ్ స్టోరీ బేస్డ్ సినిమాస్ అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ వీఆర్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి, బికాజ్ విల్ బి రిలీజింగ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ షార్ట్లీ. అండ్ వన్స్ అగైన్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇందులో కూడా కుంభీపాకం, అంధకూపం ఇవన్నీ ఉంటాయా? ఉంది. గరుడ పురాణం. మాకు గరుడ పురాణాల గురించి ఏం తెలియదు, కానీ అపరిచితుడు చూసిన వాళ్ళందరికీ గరుడ పురాణం తెలుస్తుంది. సో ఇందులో ఎలా ఎక్స్ప్లోర్ చేశారనేది మేము వెయిట్ చేస్తున్నాం చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సోహెల్ గారు టు కన్వే హిస్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక కన్నడ మూవీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేసి సపోర్ట్ చేసినందుకు. అండ్ రుద్ర గరుడ పురాణం టైటిల్ చాలా బాగుంది. నాకు దాని మీనింగ్ ఏందో చెప్పలేదు సార్ ఇంకా డైరెక్టర్ గారు. సో మాకు తెలిసి రుద్రాక్ష తెలుసు, గరుడ అంటే మా KGF సినిమాల కన్నడ సినిమాల గరుడ తెలుసు. సో పురాణం అంటే పురాణం. సో పురాణంలో బస్సు ఏమైంది, తర్వాత ఈ కొత్తనంలో ఏమైంది అనేది కాన్సెప్ట్. సో సార్, వీ ఆల్వేస్ యాజ్ అంటే మీరు ఇందాక చెప్పినట్టు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఇప్పుడు ఈ మధ్య మీరు చూసుకున్నట్లయితే కన్నడ మూవీ కానీ, మలయాళం మూవీస్ కానీ, లేకపోతే తమిళ్ కానీ, హిందీ కానీ, అంటే ఈ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తెలుగు ప్రజలందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కొత్త కంటెంట్స్కి. లైక్ లవ్ టుడే తీసుకోండి, మీరు మొన్న వచ్చిన మహారాజా తీసుకోండి, 777 చార్లీ తీసుకోండి,
కేజీఎఫ్, కాంతారా అండ్ మంజుమల్ బాయ్స్, ప్రేమలు. సో ఇవన్నీ ఏంటంటే మేము తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందుంటాం. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇక్కడికి అంటే వేరే లాంగ్వేజ్ నుంచి, బట్ వీ ఆల్వేస్ థింక్ దట్ ఇట్స్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అని చెప్పేసి చూడము. కంటెంట్ బాగుంటే వీ ఆల్వేస్ థింక్ దట్ దిస్ ఈజ్ ఏ ఇండియన్ సినిమా అని చెప్పేసి అనుకుంటాం మేము. సో అలాగే మా తెలుగు మూవీస్ని కూడా లైక్ అదర్ లాంగ్వేజ్లో అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, సో ఇందాక నేను టీజర్ చూసిన, వెన్ ఇట్ కమ్స్ టు ద మూవీ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో టీజర్ ఎప్పుడైనా కానీ ఇలాంటి సినిమాలకి రెండు వర్డ్స్ యూజ్ చేస్తారు. ఏంటిదంటే సీట్ ఎడ్జ్ ఒకటి, నెయిల్ బైటింగ్ అనేది సినిమాలు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ థ్రిల్లర్ మూవీస్. అలా ఈ మూవీ కనిపిస్తుంది టీజర్ చూసిన తర్వాత. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నందీశ్వర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా చేసారు. లైక్ టీజర్ కట్ కానీ లేకపోతే అదంతా చూపించే విధానం కానీ. అండ్ రిషి గారు మీ హైట్ అండ్ పర్సనాలిటీకి నాకు తెలిసి మీరు యాక్షన్ సినిమాల్లో నాకు తెలిసి మీరు కరెక్ట్గా ఇది కరెక్ట్ సినిమా మీకు. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ ప్రియాంక గారు ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరు హైట్ ఉన్నారు. అదేదో ముందే చెప్తే నేను కొంచెం హీల్స్ ఉన్న షూ వేసుకొచ్చేటోడిని. సో అండ్ అశ్విని విజయ్ గారు అంటే యాక్చువల్లీ అశ్విని అంటే మేడం నేమ్. సార్ ఐ నో దట్ మేడం నేమ్, ఎందుకంటే మేడం నేమ్ కూడా చెప్పాలి, లేదంటే మళ్ళీ మీరు ఇంటికి పోయిన తర్వాత వేరే కథ ఉంటుంది. సో అందుకే ఇద్దరు పేరు చెప్తున్నా. ఎందుకు ఆవిడ ఎంకరేజ్ లేనిది మీరు ఇక్కడ సినిమా చేయరు. ఎందుకంటే నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూసిన, ఇంట్లో వాళ్ళు ఓకే అంటేనే ప్రొడ్యూస్ చేస్తారు. సో నాకు తెలిసి అశ్విని మేడం ఓకే అంటేనే మీరు ప్రొడ్యూస్ చేసారు, పర్మిషన్ కదా అది. సో షీ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. సో ప్రతి ఒక్క మొగాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. సో అలా మేడం ఉన్నారు సార్ వెనకాల. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఈ సినిమాతోని ఈ 4 లాంగ్వేజ్లో మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా తరపున, మా తెలుగు ప్రజల తరపున అండ్ మా తెలుగు మీడియా తరపున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. అండ్ ఇలాగే మంచి కంటెంట్స్తోని కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, హిందీ ఏదైనా వచ్చినా కూడా మేము తెలుగు ప్రజలు ఎప్పుడు ముందుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సోహెల్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మద్రాస్ శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్తే. రిషి నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. ఫస్ట్ నేను ఆపరేషన్ అలమేలమ్మ చూశాను, చాలా నచ్చిన సినిమా అనమాట. అప్పటి నుంచి నాకు రిషి యాక్టింగ్ చాలా ఇష్టం అండ్ వి బికెమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ తర్వాత కవల్దారి చూశాను. ఎప్పుడు చెప్తుంటా లాస్ట్ 1 year నుంచి యూ షుడ్ గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని. సో మన హైదరాబాద్ అల్లుడే, బేసికల్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. సో దెర్ ఈజ్ అ మోర్ రీజన్ టు గెట్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నౌ. సో చాలా రోజుల నుంచి అంటూ ఉన్నా డైరెక్ట్ తెలుగు కన్నడ సినిమా చెయ్యి అని చెప్పేసి. సో రుద్ర గరుడ పురాణంతో హీఈస్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐ లవ్ ద టీజర్. సో సూన్ వర్క్ చేయాలి రిషి మనము. ఐ రియల్లీ వాంట్ టు మేక్ ఏ మూవీ విత్ హిమ్. చాలా టెరిఫిక్ ఆర్టిస్ట్ తను. సో విషింగ్ హిమ్ ఎ గ్రేట్ సక్సెస్ విత్ రుద్ర గరుడ పురాణం అండ్ విషింగ్ ప్రియాంక ఎ గ్రేట్ సక్సెస్ అండ్ ప్రొడ్యూసర్ అశ్విని విజయ్ లోహిత్ గారు అండ్ డైరెక్టర్ నందీష్ గారు. సో విషింగ్ ఎవ్రీవన్ ఎ గ్రేట్ సక్సెస్. చియర్స్. థ్యాంక్ యూ సో మచ్ మద్రాస్ శ్రీధర్ గారు. సో ఈ టీజర్ లాంచ్ సందర్భంగా చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ఒకటి మీరు గమనించారా, ప్రతి కన్నడ మూవీలో పునీత్ రాజ్ కుమార్ సార్ గురించి అంటే ముందే ఒకటి థ్యాంక్స్ అని చెప్పి పెడతారు. అది ఒక గొప్పతనం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి సినిమా టీజర్ చూస్తున్నా నేను, ఆయన పేరుతోని మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ పెడుతున్నారు. సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు కన్నడ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ ట్రూ దట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రశాంత్ గౌడ్ గారిని ఒక్కసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫర్ వన్ లాస్ట్ ఫోటో ఆప్ ఎట్ దిస్ టీజర్ లాంచ్. డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గౌడ్ గారు ఈజ్ ఆల్సో జాయినింగ్. ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఎస్, టీజర్ అయితే నిజంగా అద్భుతంగా చాలా ఇంట్రిగ్యూయింగ్గా ఉంది. సినిమా చూడాలనిపించే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది. ఐఎమ్ ష్యూర్ తెలుగు ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా ఈ సినిమాకి థియేటర్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ, మీడియా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. Thank you so much everybody for joining the teaser launch. Most importantly, Madras Sridhar garu, thank you so much for your support, and Sohel garu, thank you so much for taking time and coming here.